గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావును నియమించడాన్ని రాజా సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పదవికి తాను కూడా ఆశించినప్పటికీ పార్టీ తనను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుందని ఆయన ఆరోపించారు. పార్టీ నిర్ణయాలు లక్షలాది మంది కార్యకర్తల ఆశలను, కష్టాన్ని దెబ్బతీస్తున్నాయని, కొందరు స్వార్థ ప్రయోజనాలతో కేంద్ర నాయకత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రాజా సింగ్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజా సింగ్ రాజీనామాను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారని తెలిపారు. రాజీనామా లేఖలో రాజా సింగ్ పేర్కొన్న అంశాలు పార్టీ సిద్ధాంతాలకు, పనితీరుకు సరిపోలవని బీజేపీ స్పష్టం చేసింది. క్రమశిక్షణ రాహిత్యం కారణంగానే రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ముందు పదవికి కూడా రాజీనామా చేస్తానని రాజా సింగ్ ప్రకటించిన ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో రాజా సింగ్ పాల్గొన్నారు. సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ ఆయన రాజీనామా ఆమోదించిన నేపథ్యంలో తాను కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి ఇతర పార్టీలలోకి వెళ్తానని జరుగుతోన్న ప్రచారాన్ని రాజా సింగ్ ఖండించారు. తాను పక్కా హిందూ నేతనని, ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. భారతదేశానికి సేవ చేస్తోన్న నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ప్రచారకుడిగా పనిచేస్తానని ఆయన ప్రకటించారు. బీజేపీ కమలం గుర్తుపై గెలిచిన తాను అధిష్టానం ఆదేశిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని తేల్చి చెప్పారు. ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, గోషామహల్లో బైపోల్ వస్తే పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదన్నారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని, తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాటం చేస్తానని అన్నారు. బీజేపీ అధిష్టానంపై తనకు ఎలాంటి వ్యతిరేక భావం లేదని కూడా రాజా సింగ్ స్పష్టం చేశారు. తాజాగా చేసిన ఈ కామెంట్స్ చూస్తూ ఉంటే ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చే ఆలోచనతో ఉన్నట్లు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.